హాయ్ పిల్లలు, వెల్కమ్ టు చిల్డ్రన్స్ వరల్డ్. ఈరోజు మనం పడవలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనకి కావాల్సినవి 2 A4 షీట్స్. నేను ఇక్కడ 2 రకాల పడవలు చేయడం నేర్పించబోతున్నాను. ఫస్ట్ చూడండి, మనం ఫస్ట్ దీన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో ఫస్ట్ కట్ చేసుకుందాం. ఈ ఎక్స్ట్రా దాన్ని రిమూవ్ చేసుకుందాం. చూడండి, మనకి ఇప్పుడు స్క్వేర్ షీట్ అనేది రెడీ అయిపోయింది. ఫస్ట్ దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇటువైపు మొత్తం ఇటు చూడండి, ఇటువైపు ఓన్లీ సింగిల్ షీట్ని తీసుకుంటున్నాను. ఇటువైపు మొత్తం 1 2 3 మిగిలే కదా, ఆ 3ని ఇటువైపుకే నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం ఇదిగోండి, మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని మనం ఇలా అనుకుందాం. నెక్స్ట్ చూడండి, మనకి ఇది ఉంది కదా, ఇలా ఓపెన్ చేసుకుందాం. అంతేనండి. చూడండి, మనకి పడవ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక పడవని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని ఈ పేపర్ని కూడా మనం ఫస్ట్ A4 సైజులో ఉంది కదా, దీన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకుందాం. స్క్వేర్ షేప్లో వచ్చేసింది కదండి. ఇప్పుడు దీన్ని సేమ్ అదే విధంగా మనం ఫోల్డ్ చేసుకుందాం. ఫస్ట్ హాఫ్ ఫోల్డ్ చేసుకుందాం. నెక్స్ట్ దీన్ని కూడా ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకుందాం. నెక్స్ట్ సింగిల్ షీట్ని మనం ఇటువైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇటువైపు కూడా ఒక సింగిల్ షీట్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాం. మనకి రిమైనింగ్ ఇక్కడ 2 ఉన్నాయి కదా, వీటిని మనం ఏం చేయాలంటే ఇన్సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఏదో ఒక సైడ్ ఇన్సైడ్కి మనం ఈ 2 షీట్స్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసాను. ఇలా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనకి కత్తి పడవ అనేది రెడీ అయిపోయింది. చూడండి, కింద దీనికి కత్తి అనేది వచ్చింది. ఒకటేమో నార్మల్ పడవ అండి,
నెక్స్ట్ ఇది వచ్చేసరికి కత్తి పడవ. థ్యాంక్ యూ చిల్డ్రన్.